గత ఏడాది, సుపరిపాలన మొదలై ఏడాది, అభివృద్ధి పదంలో ఆంధ్ర రాష్ట్రాన్ని నడిపించడానికి చేస్తున్న ప్రయత్నంలో ఏడాది, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి అధినాయకత్వంలో ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రజల కోసం, ప్రజల పాలన కోసం, ప్రజల శ్రేయస్సు కోసం అడుగులు వేస్తున్నాం. ఈ ఏడాదిలో పెన్షన్లు ఇంప్లిమెంట్ చేసాం. 14-19 మధ్యన ఇల్లు కట్టుకున్న వాళ్ళందరికీ కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొండి చేయి చూపించింది ఆ ప్రభుత్వం. కానీ 19-24 మధ్యలో ఇల్లు కట్టుకున్న ప్రతి పేదవాడికి కూడా ఈ ప్రభుత్వం అండగా నిలబడింది. అలాగే 14-19లో ఎవరికైతే ఆ మొండి చేయి చూపించిందో వాళ్ళకి కూడా అండగా నిలబడడానికి ముందుకు వస్తున్నది. పేద ప్రజల కోసం ఆలోచిస్తున్నాం. మళ్ళీ ఈ ఖరీఫ్ సీజన్కి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ కూడా గాడిలో పెట్టుకొని సాగునీరు రైతుకు అందించే దిశగా మేము ముందుగా అడుగులేస్తున్నాం. ఇవన్నీ ఎవరికి తెలీదు. అలాగే సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైన్ల నిర్మాణం, తార్ రోడ్ల నిర్మాణంలో ముందంజ వేసి ప్రతి చోట కూడా దానివల్ల చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పి ఎన్నో పనులు ఏడాదిలో చేపట్టి ముందుకు చేయడం జరిగింది. మత్స్యకార భరోసా ఇచ్చాం. 10,000 నుంచి 20,000కి పెంపు చేసి ప్రతి ఒక్కరికి కూడా మత్స్యకార భరోసా అందించే దిశగా ముందుకు తీసుకెళ్ళాం. తల్లికి వందనం ఇప్పుడు ఇస్తాం. అలాగే కొత్త హౌసింగ్, కొత్త పట్టాలు ఇచ్చే దిశగా ముందుకెళ్తున్నాం. అలాగే సూపర్ 6లో భాగంగా ఆర్టీసీ బస్సులు, వాటిని కూడా మనం త్వరలోనే గాడి పెట్టి మహిళలకు ఉచిత బస్సు అందించే దిశగా వెళ్తున్నాం. దీపం 2 పథకంలో సిలిండర్ అందజేసాం. మళ్ళీ మిగిలిన 3 సిలిండర్లు కూడా అందించే దిశగా ముందుకెళ్తున్నాం. అలాగే అన్నదాత సుఖీభవ, రైతులకు అండగా ఈ ఖరీఫ్ సీజన్కి ముందుగానే అందించే దిశగా కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకొని బడ్జెట్ని చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్తూ విజన్ 2029 మరియు విజన్ 2047 రెండూ కూడా పొందుపరుచుకొని ఖచ్చితంగా దాని ప్రకారం ఈరోజు అడుగులు వేయడం జరుగుతున్నది. అలాగే మనం చేస్తున్న పనులన్నింటినీ కూడా పారదర్శకంగా ప్రజలకు తెలిసే దిశగా కూడా మనం చేయడం జరుగుతున్నది. ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి పరిపాలన.